సంబంధించి ఇప్పటికీ కూడా చాలా వరకు మనం చూస్తే కనుక మూసి పరివాహక ప్రాంతాల్లో ఒక పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు. మరి అవన్నీ ఇప్పుడు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది కదా, మళ్ళీ వాటిని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు కడుతున్నవి ఓకే. ఆ చుట్టుపక్కల దాదాపుగా ఎఫ్టీఎల్ పరిధికి కానీ బఫర్ జోన్లకు కానీ చాలా దూరం ఉన్న ఇండ్లేమో కూలుస్తున్నారు, దగ్గరున్న ఏమో వదిలేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూడాలి వీటిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా అనేది కేవలం ఒక 99 జీవో తీసుకొని వచ్చి ప్రత్యామ్నాయంగా, అంటే ఆల్రెడీ జిహెచ్ఎంసి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నా సరే వాళ్ళని ప్రత్యామ్నాయంగా ఒక హైడ్రా డిపార్ట్మెంట్ తీసుకొస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. దాన్ని అందరూ కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే రేపు భవిష్యత్తు బాగుండాలి అని అంటే మన హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, కుంటలు అన్ని కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరు స్వాగతిస్తాం. కానీ ఇందాక అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ భూమి కొనాలి అని అంటే స్టాంప్స్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అది ఎఫ్టీఎల్, అది బఫర్ జోనా, అక్కడ అమ్మొచ్చా లేదా అన్న డీటెయిల్స్ అక్కడ ఉన్న అధికారులు ప్రజలకు ఇవ్వాలి. దాని తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు జిహెచ్ఎంసి పరిధిలోనే దానికి పర్మిషన్స్ ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇచ్చారో ఆ అధికారులు అది తీసుకోవాలి. జిహెచ్ఎంసి పర్మిషన్స్ ఇచ్చారు, ఇల్లు కట్టారు, అక్కడ విద్యుత్ కనెక్షన్లు వచ్చాయి, డ్రైనేజ్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, నీళ్ళ కనెక్షన్లు వచ్చినాయి. ఆ తర్వాత ప్రజలకు బ్యాంక్ లోన్లు కూడా ఇచ్చిన తర్వాత ఇల్లు అక్కడ కట్టుకొని అక్కడికి పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి అది హైడ్రా, అది ఎఫ్టీఎల్ జోన్ లో ఉంది, అది బఫర్ జోన్ లో ఉంది, మేము కూల్ చేస్తాము అని అంటే నిజంగా కూడా ఎవ్వరు కూడా దాన్ని స్వాగతించారు. ఇప్పటికైనా ఒక రోడ్ మ్యాప్ తీసుకొని మన హైదరాబాద్ నగరం ఎలా కాపాడాలి అని అంటే దానికి ప్రాపర్ ప్లానింగ్ తో ముందుకెళ్తే బాగుంటుంది. కేవలం హైడ్రా అంటే ఒక నియంత, నేను ఎవరు మాట అయినా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా సరే, అక్కడ మీరు ఇప్పుడు స్టే ఆర్డర్ ఇచ్చినా సరే మేము ఇవ్వకుండా పోయి కూల్ చేస్తాము, వాళ్ళకి ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వము, హాలిడేస్ రోజు కూడా పోయి కూల్ చేస్తాము, ఇవన్నీ అంటే నిజంగా కూడా తప్పండి. ప్రజాస్వామ్య బద్ధంగా పోతున్నాం మనం, కాబట్టి ఇలాంటివి ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి మేము పదే పదే చెప్తున్నాము. వీటన్నిటికంటే ముందుగా నిజంగా కూడా కేవలం పేద ప్రజల మీదనే వాళ్ళు అటాక్ చేస్తున్నారు అనడానికి అదొక సాక్ష్యం. ఈ రోజు సల్కం చెరువులో ఒక కాలేజే నిర్మించారు, ఆ కాలేజ్ ని నడిపిస్తున్నారు, దానికి క్లారిటీ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు అడిగితే అది ఎఫ్టీఎల్ జోన్ లోనే లేదు, అసలు చెరువులో కాలేజే లేదు అని చెప్పారు అని అంటే నిజంగా కూడా ఎంత పెద్ద సిగ్గుచేటండి. ఇప్పటికైనా మేలుకొని ప్రజలకు న్యాయం చేయాలి, కానీ కేవలం బడాబాబులకి రియల్ ఎస్టేట్ ఏజెంట్లగానే ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే మాత్రం ప్రజలు కూడా తీర్పు ఇస్తారు. ఇప్పటికైనా వాళ్ళు మేలుకొని వాళ్ళు చేసిన తప్పుకి తగ్గట్టుగా ఎవరైతే ప్రజలకు వాళ్ళు అన్యాయం చేశారో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. దాంతో పాటుగా వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం చూపించాలి. వాళ్ళకు ఒక కొత్త ఇళ్లలో లేకపోతే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ హెల్ప్ ఏదన్నా ఇచ్చి ఆ తర్వాత చెరువులు, కుంటలు, నాలాలు కాపాడుతున్నాము అని అంటే ప్రజలు నమ్ముతారు. ఇంకొకటండి, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం సరే, అంతకు ముందు ప్రభుత్వాలు ఏమున్నాయో అప్పుడు రేవంత్ రెడ్డి గారు లేరు, అప్పుడు వేరే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళు తప్పులు చేశారు, అవన్నీ పక్కకు పెట్టేద్దాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాని తీసుకొచ్చిన తర్వాతనే కొన్ని ఇళ్లలో ఏవైతే ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయి అని చెప్పి మార్కింగ్ చేశారో వాటి నుంచి ప్రతి సంవత్సరం ట్యాక్సులు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళకంటే కరెంటు బిల్లు అన్ని కూడా వస్తూనే ఉన్నాయి. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. కొత్త పర్మిషన్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలాల పక్కన ఇల్లు కట్టుకునే, పెద్ద పెద్ద భవనాలు కట్టుకునే చాలా ఓపెన్ గా కూడా కనిపిస్తున్నాయి. కనీసం అవన్నా ఆపొచ్చు కదా. మీరు చెరువులు ప్రక్షాళన చేస్తానని అంటున్నారు, చెరువులను ప్రక్షాళన చేసేటప్పుడు ఎస్టీపీలు నిర్వహించండి. వస్తున్న మన హైదరాబాద్ ఒక బ్యూటీ గొలుసు కట్టు చెరువులు అని అంటాం. ఒక చెరువుకి నాలాలు ఉండేవి, ఒకటి నిండిన తర్వాత ఒకటి అని చెప్పి ఇది ఎప్పుడో నైజాం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మన హైదరాబాద్ నగరంలో ఇది ఉన్నది. అలాంటప్పుడు దీన్ని నాలాలు, చిన్న చిన్న నాలాలు అన్ని కూడా క్లోజ్ చేసుకుంటూ పోతున్నారు. అవన్నీ పర్మిషన్స్ ఎవరిచ్చారు? ఓపెన్ గా 2 సంవత్సరాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్స్ అయిన ఇండ్లు, భవనాలు ఎన్నో ఉన్నాయి. అవి చూయించడానికి మేము రెడీగా ఉన్నాము, కానీ వాటిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు. ఎందుకు అని అంటే వాళ్ళందరికీ ఇప్పుడు అధికార పార్టీ తోటి సంబంధాలు ఉన్నాయి. అధికార పార్టీ
అండదండలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పైన ఎలాంటి యాక్షన్స్ తీసుకో. కానీ సామాన్య ప్రజలు పాపం వాళ్ళకి ఏమీ తెలీదు, లోన్లు తీసుకొని కష్టాజీతంతో లోన్లు కట్టుకుంటూ ఆ ఇళ్లలో ఉండి భూములు కనుక్కొని రేపేదో వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ పిల్లలకి కొంచెం ఆస్తి సంపాదించుకోవాలి అని అన్న వాళ్ళ పైన మాత్రం వీళ్ళు ప్రతాపం చూపిస్తున్నారు. అండ్ ఇంకొకటి అండి, నాకు మెయిన్ అంటే వెరీ డిసప్పాయింటింగ్ థింగ్ ఏమనిపిస్తుంది తెలుసా, మన హైదరాబాద్ లోని సిటీ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అని అంటే కేవలం పర్మిషన్స్ ఇవ్వడానికి, డబ్బులు తీసుకోవడానికి తప్ప దేనికి పనికి రాకుండా పోయింది అది. అసలు ఇంత ముందు సిటీ ప్లానింగ్ అని అంటే ఒక భవనం కడుతున్నాం, ఒక ఇల్లు కడుతున్నాం, దానికి తగ్గట్టుగా మన ట్రాఫిక్ కి మన రోడ్లు ఉన్నాయా, డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, వాటర్ సిస్టమ్ ఉందా, అందుకు కదా సిటీ ప్లానింగ్ ఉంది. Yes. కానీ ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారండి సిటీ ప్లానర్స్? కేవలం డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారు, ఒకవేళ కొత్తగా ఏదైనా ఫ్లోర్ కట్టుకుంటే మళ్ళీ దానికి ఫైన్లు వేయడం, దానికి తప్ప సిట్టింగ్ ప్లానింగ్ దేనికి కూడా పని చేయట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు నగరం ప్రక్షాళన కావాలి, చెరువులు కుంటలు ప్రక్షాళన కావాలంటే ముందు జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులను ప్రక్షాళించండి. అధికారులను సరిగ్గా పని చేస్తున్నారా లేదా అని చూడండి. ఒకరేమో పర్మిషన్లు ఇస్తారు, ఇంకొకరేమో బుల్డోజర్ తీసుకొని వచ్చి కూలగొట్టేస్తారు. ఈ రోజు హైడ్రా భవనం ఏదైతే ఉందో అది కూడా బఫర్ జోన్ లోనే ఉంది. ఈ రోజు సెక్రటేరియట్ ఏదైతే ఉందో అది కూడా బఫర్ జోన్ లోనే ఉంది. ఈ రోజు జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో అది కూడా నాలా పక్కననే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రక్షాళన అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది